హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరైతే కనుక యాప్స్ అనేవి మీకు షార్ట్ కట్స్ అనేవి ఎక్కువ కనపడుతున్నాయి, ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక జస్ట్ ఇలాగా మీరు మొబైల్ని ఎడ్జ్ నుంచి డ్రా చేస్తే కనుక వెంటనే మీకు షార్ట్ కట్స్ కనపడేలాగాను వాటిని ఈజీగా యాక్సెస్ చేసేలాగా మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది వాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు జోనర్ లాంచ్ అనే యాప్ అయితే కనుక యూస్ చేయాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్ కావాలా లేదంటే రైట్ సైడ్తో కావాలా అనేది డిసైడ్ అవ్వండి. నేనైతే కనుక లెఫ్ట్ తీసుకున్నాను. ఎక్కువ నేను లెఫ్ట్ హ్యాండ్స్తో యూజ్ చేస్తాను కాబట్టి అది ఇక్కడ డ్రా ఆన్ టాప్ అన్నది ఉంది. ఇది పర్మిషన్ అయితే కనుక ఇవ్వండి. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఇంకో పర్మిషన్ కూడా ఇవ్వాలి. యాక్సెసిబుల్ అనేది డౌన్లోడ్ సర్వీస్లోకి వెళ్ళి పర్మిషన్ అయితే కనుక ఇవ్వాలి. ఇక్కడ ఉంచండి జోన్ లాంచర్ అనేది. ఇది పర్మిషన్ ఇవ్వాలంటే నేను రికార్డర్ ఒకసారి ఆఫ్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అయితే కనుక ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, పర్మిషన్ అయితే కనుక ఇచ్చేసాను. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఒకసారి ఇచ్చిన తర్వాత ఓకే అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనుక చూపిస్తుంది ఎనేబుల్ చేయమని, అంతే, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ అనే దానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డిస్ప్లే పాపప్ రన్నింగ్ అని చెప్పేసి వస్తుంది, అంతే, అది పెట్టించుకోకలేదు. ఇక్కడ చూడండి మనకి యాక్సెప్ట్ అయితే కనుక చేద్దాం. బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ అనేది ప్రెస్ చేద్దాం. ఇక్కడ డ్రాగ్ చేయమంటుంది. డ్రాగ్ చేసి రెడ్ డాట్ ఎక్కడ ఉందో అక్కడ డ్రాప్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు లెట్ స్టార్టెడ్ అనేది వచ్చింది. సింపుల్గా ఇక్కడ షార్ట్ కట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ యాప్ కావాలి ఫస్ట్ మీకు అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లాక్, ఇలాగ మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీకు చూపించాలని చెప్పి ఇక్కడ నేనైతే కనుక సెట్ చేశాను ఎంతవరకు అని, అంతే. ఇక్కడ జోన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఒక కలర్ ఇచ్చి జోన్ అయితే కనుక క్రియేట్ చేయొచ్చు. టిక్ ప్రెస్ చేయండి, సేవ్ అనేది ప్రెస్ చేయండి. జోన్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మీరు ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏదైనా కావాలంటే కనుక మీరు యాడ్ అయితే కనుక చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ అయింది. కలర్ అనేది కావాలంటే కనుక మీరు డబ్బులు పెట్టి కొనాలన్నమాట. టెక్స్ట్ మార్చాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా డబ్బులు అయితే కనుక పెట్టాలి, అంతే, అంతమించి ఇంకేం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. అదర్స్లోకి వెళ్తే కనుక నాట్ ఫ్రీ వర్షన్ అని వచ్చింది. అంటే ఫ్రీగా అయితే కనుక కొంతవరకు మాత్రమే ఉంది. డబ్బులు పెట్టిన తర్వాత అయితే కనుక చూడండి ఇక్కడ మనకి ఈ అదర్ అనేది మాత్రం డబ్బులు పెట్టుకుంటేనే వస్తుంది అనమాట, లేకపోతే కనుక రాదు. మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి థిక్నెస్, మనకి బెజల్ థిక్నెస్ ఎంత కావాలి ఏంటి అనేది ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట, అంతే, అంతమించి ఏం లేదు. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ కలర్ థీమ్ కలర్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఇక్కడ సెట్ అయితే కనుక చేసుకోవచ్చు. వాటిలో కూడా డబ్బులు అయితే కనుక పే చేయాలి. ఇక్కడ లాక్ సింబల్ ఉన్న అన్నిటికి కూడా డబ్బులు అయితే కనుక పే చేయాలి. ఐకాన్ అట్లు కూడా అదే చూపిస్తుంది, అంతే. మనకి ఇది మెయిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మనం ఫైనల్గా సెట్ చేసుకుందాం. ఓరియంటేషన్ అనేది అంత మాట ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్కి అలా తిరగకూడదు అనుకుంటే కనుక ఇది ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. అది ఆన్ చేస్తే కనుక ఇంకా తిరగదు అనమాట, అంతే. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు బయటకు వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నాను. నేను జస్ట్ ఇలా స్వైప్ చేశాను. ఇప్పుడు నాకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని నేను డైరెక్ట్ యాక్సెస్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 2 సార్లు కెమెరా ఉంది, జియో అనేది ఉంది. ఇప్పుడు నేను క్లాక్ అయితే కనుక ఓపెన్ చేశాను. చూసారు కదా, వెంటనే క్లాక్ అనేది వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. ఇలాగ మీకు ఎమర్జెన్సీలో ఐకాన్స్ అనేవి హిడెన్గా ఉంటాయి అనమాట. మీరు జస్ట్ ఇలా స్వైప్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా యాక్సెస్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్సెస్ అడుగుతుంది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు జోన్ మారాలనుకుంటే కనుక ఇక్కడ బాటంలో పెడితే జోన్ చూపిస్తున్నాను. మనం డ్రాగ్ చేసి బాటమ్ తీసుకొచ్చామంటే జోన్స్ అనేవి ఇలాగ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా యూస్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట, డ్రాగ్ చేసుకొని. ఈ రకంగా మనం సింపుల్గా ఎడ్జ్ నుంచి అయితే కనుక యాక్సెస్ చేయడానికి ఈ జోన్ యాప్
ఈ జోన్ లాంచ్ అనే యాప్ అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఇంకేమున్నాయో చూద్దాం. ఏమీ లేవు మనకి, ఓన్లీ ఆ షార్ట్ కట్స్ తప్ప మనకి ఫ్రీగాను ఇంకేమీ అయితే కనుక రావట్లేదు అనమాట. ఈ రకంగా మీకు పెద్ద స్క్రీన్స్ ఉన్న మొబైల్స్లో అయితే కనుక అంత మాట యాప్స్ అనేవి ఎత్తుకోక్కర్లేదు. మీరు రిపీటెడ్గా వాడుతున్న యాప్స్ అయితే కనుక మీకు ఈజీగా ఇలా హిడెన్లో ఉంటాయి, నెక్స్ట్ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మీకు జోన్ లాంచ్ అనే యాప్ అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో అంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.